హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ధమాకా మోటార్ డీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ ఇంకో వెహికల్ అయితే తీసుకొచ్చాను. టాటా సఫారీ స్టామ్ అండి. టాటా సఫారీ స్టాము 2015 మోడల్ అండి. 2015 మోడలు విఎక్స్ టాప్ మోడల్ అనమాట. ఓనర్ చూసుకుంటే సెకండ్ ఓనర్ అండి. సెకండ్ ఓనరు వెహికల్ అయితే ఫ్రెండ్స్ మనకి బంపర్ టు బంపర్ ఒరిజినల్గా ఉందండి. ఎక్కడ మనకి టచల్ గిచ్చలు కూడా కాలేదు. ఇప్పుడు దాకా కూడా అంత నీట్ అండ్ క్లీన్గా వాడే పెట్టారు బండి అయితే. బండి ఒక్కసారి మీకు నేను టోటల్ లుక్ చూపిస్తాను, దాని తర్వాత ఇంటీరియర్ చూపిస్తానండి, దాని తర్వాత ప్రైస్ అయితే చెప్తాను. వీడియో చివరి దాకా అయితే చూడండి మీరు, ఓకేనా? ప్లీజ్ ఒకసారి వెహికల్ మొత్తం చూసుకోండి. టైర్లు అయితే కనుక ఫ్రెండ్స్ మనకి వెనకాల టైర్లు కానీ ముందు టైర్లు కానీ ప్రస్తుతానికి అయితే ఉన్నాయండి. బటన్ అయితే ఉన్నాయి, నడుస్తాయి, కొంతకాలం అయితే నడుస్తాయి, ఓకేనా? కొంచెం లోపల వైపు అరుగున్నాయన్నమాట ఫ్రంట్లో, కానీ టైర్లు అయితే ఇబ్బంది లేదు, నిరభ్యంతరంగా వాడుకోవచ్చు అండి. ఓకే, అది విషయము. 4 టైర్లు సేమ్ అండ్ స్టెప్నీ కూడా అవైలబిలిటీలో ఉంది. ఒకసారి బండి మొత్తం చూసుకోండి, టోటల్గా 360 డిగ్రీస్లో వెహికల్ టోటల్గా చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా టచ్అప్ గిచ్చప్ ఏం లేవండి మనకి. ఓకే, జస్ట్ ఇది కొంచెం డ్యామేజ్ అయింది, ఇది రెడీ అయిపోతుంది, ఇది రెడీ చేయించే ఇస్తారు మీకు, ఓకేనా? జస్ట్ టైల్ లైట్ ఏదైతే ఉందో ఇది సెటప్ చేసి పూర్తిగా క్లియర్ అయిన తర్వాత ఇస్తాము, అది విషయము. వెహికల్ ఫ్రెండ్స్ మనకి విఎక్స్ అండి, టాప్ మోడల్ అనమాట. టాటా స్టామ్ సఫారీ. అండ్ ఇటు సైడ్ కూడా చూసుకోండి, ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒకసారి వెహికల్ స్టెప్నీ కూడా చూసుకోండి. స్టెప్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 30% ఉందండి, 30-40% అయితే ఉంది, అది విషయం. చూసారు కదండి, టోటల్గా ఒక్కసారి మొత్తం రౌండ్ లుక్ వేసుకోండి. ఎక్కడ స్క్రాచెస్ గిచ్చెస్ ఏం లేవు, స్క్రాచ్లెస్ వెహికల్ టోటల్గా. సెకండ్ ఓనర్ బండి. సో ఒకసారి మీకు నేను ఇంటీరియర్ కూడా చూపిస్తాను, చూసుకోండి. అయితే ఆల్రెడీ ఉన్నాయండి, ఓకేనా? సీట్లు గీట్లు అన్నీ బాగానే ఉన్నాయి, ప్రస్తుతానికి ఎటువంటి డ్యామేజీలు లేవండి. జస్ట్ పైన లేయర్ మాత్రం లేచింది ఇక్కడ డ్రైవర్ సీట్కి, అది తప్ప ఇంకెక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఒకసారి మీకు నేను రీడింగ్ కూడా చూపిస్తాను, రీడింగ్ కూడా చూసుకోండి. 1,000 అయితే నడిచిందండి బండి, 1,08,000 అయితే నడిచింది, ఒరిజినల్ రీడింగ్ అండి. ఓకే, ఒరిజినల్ రీడింగు. దీంట్లో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి గీర్లు కూడా చాలా స్మూత్ అండ్ క్లీన్గా పడుతున్నాయండి. చూసారు కదా, చాలా స్మూత్గా పడుతున్నాయి, అంటే అది విషయము. ఒకసారి వెనకాల సీట్లు కూడా చూసుకోండి. మనకి ఇంటీరియర్ అంతా బాగుంది, ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. ఓకే, ఏ గ్లాసు కూడా చేంజ్ కాదు, ఇప్పుడు దాకా కంపెనీ గ్లాసులు అలానే ఉన్నాయన్నమాట. 2015 మోడల్ అండి. 2015 మోడల్ రస్ట్ రావడం అలాంటివి ఏం లేవండి, రస్ట్ గిస్ట్ ఏం రాలేదు. బండి కూడా ఇంకా రేర్ ఏసీ విండోస్ అయితే వస్తాయి, పైన కూడా ఏసీ వస్తుందండి. దీనికి పైన కూడా ఏసీ వస్తుంది, లైట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. సీట్ కవర్లు కూడా ఇప్పుడు అలా చేంజ్ చేసుకోలేదు మీరు. ఓకే, అది విషయం. ఒకసారి మీకు నేను బండి ఒకసారి టోటల్గా చూపిస్తానండి, చూసుకోండి. మనకి బేబీ సీట్లు కూడా 2 అయితే వస్తాయి, కాకపోతే బాగా ఫ్రీగా ఉంటుందండి స్పేస్ అయితే. వెనకాలైతే బాగా స్పేస్ ఫ్రీగా ఉంటుంది, అది విషయము. ఓకేనా? ఇటు సైడ్ కూడా మనం చూసుకోవచ్చు అండి, ఎక్కడ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒకసారి చూడండి, సీట్ కవర్లు అయితే బాగున్నాయి. సో కింద మ్యాట్ గీట్ కూడా అన్నీ బాగున్నాయండి, మ్యాట్ కూడా బాగుంది. మీకు ఎక్కడ కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు బండిలో ప్రస్తుతానికి. ఏసీ గీసీ ఎవ్రీథింగ్ వర్కింగ్లో ఉందండి, ప్రతి డోర్ కూడా ఓపెన్లో ఉంది. సో ఇబ్బంది లేదు మనకి ఎక్కడ కూడా. ఫ్రంట్ కూడా ఒకసారి చూసుకోండి. దీంట్లో వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి, ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఒక 2 ఎయిర్ బ్యాగ్లు అయితే కనిపిస్తున్నాయండి నాకు. 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి అనుకుంటాను దీంట్లో, ఎందుకంటే 2015 మోడల్ కాబట్టి. ఓకే, సీట్ కవర్లకి హ్యాండ్ రెస్ట్లు అన్నీ కూడా ఉన్నాయి. కొంచెం బండికి అయితే ఖర్చు అయితే పెట్టున్నాడు ఆయన, అది విషయం. దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి 4,90,000 అండి. 4,90,000 ఆస్కింగ్ ప్రైస్. లిటిల్ బిట్ నెగిషియబుల్ అయితే అవుతుందండి. ఓకే, లిటిల్ బిట్ నెగిషియబుల్ అయితే అవుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865401. నా పేరు వచ్చేసి షఫీ అండి, మాది నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో ఉంటాను, ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను. ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది. బండిలో క్వాలిటీ ఉంటే ₹1 ఎక్కువే ఉంటుందండి, కాకపోతే వేరే వెహికల్స్ కూడా దొరుకుతాయి, నేను కాదను, కానీ తేడా అయితే ఉంటుంది బండ్లలో కూడా. సో క్వాలిటీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఆలోచించరు. క్వాలిటీ తక్కువైనా పర్లేదు, తక్కువ రేటుకి ఇప్పించండి అంటే మాత్రం ఇంక వాళ్ళు ఆ బండ్లకి మళ్ళీ పెట్టుబడులు పెట్టుకుంటూ పోతూ ఉంటారు, అది తేడా వస్తుంది అక్కడ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ డీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్పినాను, ధన్యవాదాలు.